కదా, ఎందుకు వైసీపీ లాస్ట్ ఇట్స్ పేషెన్స్ అని మీరు అనుకుంటున్నారు? అందరికి ప్యానల్లో ఉన్న పెద్దలకి 99 వచ్చి మీకు గుడ్ మార్నింగ్ అండి. అంటే ఈరోజు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ చూసినట్లయితే సోషల్ మీడియా అనేది ఎక్కడైనా కూడా ఈ రోజు ట్రెండింగ్ లో ఏ సబ్జెక్ట్ ఉంది అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు సాధారణంగా. దీనికి రాజకీయ పార్టీలు ఇప్పుడు అత్యధికంగా ఏకాగ్రత కనిపిస్తా ఉన్నాయి. ఏంటంటే సినిమా నటులకు సంబంధించి వాళ్ళలో ఉన్న భేదాభిప్రాయాలను ఎలా ఫోకస్ చేసుకోవచ్చు, వాళ్ళకి అనువుగా ఎలా మలుచుకోవచ్చు అనేది మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. ఇప్పుడే కాదు, మీరు ఇందాక సుజాత గారు కానీ లేకపోతే ఆయన టీడీపీ మిత్రులు గారు చెప్పినట్టు సీఎం ని జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు కలిసినప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారికి అంటే కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు, ఆయన పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకించిన నేపథ్యంలోనే చిరంజీవికి రాజ్యసభ కూడా అటు నుంచి ఆఫర్ చేస్తున్నట్టు కూడా వార్తలు అట్లా ఆ విధంగా స్ప్రెడ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి కూడా ఆయన రాజకీయ భౌతికం ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు మన కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ గారికి లేకపోతే చిన్న చూపు చూశారని ఆ విధమైన ట్రెండింగ్ కూడా అప్పుడు నడిచింది. ఇప్పుడు టోటల్ గా చూసినట్లయితే ఈ పుష్ప సినిమాకి సంబంధించి ఏమవుతుందంటే, పుష్ప సినిమాలో నేను కూడా చూశాను సినిమాని. యాక్చువల్ గా అక్కడ సన్నివేశాలు డిమాండ్ చేసినప్పుడు పంచ్ డైలాగుల ద్వారా ప్రేక్షకులను ఆకర్షించాలనే ఒక ఇది డైరెక్టర్లో కానీ రచయితల్లో కానీ సినిమా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళని కానీ కనిపిస్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో అయితే పంచ్ డైలాగుల్ని ఏరుకొని రాయించుకొని మరీ పెడతా ఉన్నారు. ఇప్పుడు ఇందాక మీరు అన్న బాస్ కావచ్చు, ఎవరికి బాసు ఏంటి అనే విషయాలు ఏంటంటే, అక్కడ హీరోయిజాన్ని అక్కడ ముఖ్యమంత్రి స్థాయి పాత్ర దగ్గర ఎలివేట్ చేయడానికి, లేదంటే అక్కడ ఉన్న విలన్ ని బాగా తక్కువగా చూపించడానికి, హీరోయిజాన్ని పెంచడానికి చూపించిన కార్యక్రమం. నిజానికి ఇక్కడ అందరూ మర్చిపోతున్నారండి. అల్లు అర్జున్ అదే సినిమాలో ఒక డాన్స్ మూవ్మెంట్ కి సందర్భంగా జనసేన గుర్తైన ఒక గ్లాస్ పెట్టుకుని ఆయన చాలా బాగా అభినయిస్తాడు. సో అది ఎవరు గమనించలేదు, జనసేన వాళ్ళు గమనించలేదు. నిజానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎవరైతే అంటే ఫ్యాన్స్ లో కూడా అతివాదులుగా ఉంటారండి. కొంతమంది అభిమానిస్తారు, కొంతమంది ఒక పిచ్చి భావనతో ఉంటారు. ఎదుటి హీరోని కించపరచాలనో, లేకపోతే ఎదుటి హీరో కంటే నా హీరోనే గొప్పవాడని అనే ఒక ఇది ఇటీవల కాలంలో ఒక ద్వేషభావం కలిగించే విధంగా ఈ సోషల్ మీడియాలో వస్తా ఉంటాయి. మీరు అది హీరోకి ఎక్కడ ఉండదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆయన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి స్వయంగా వాళ్ళ అత్తయ్య ఆయన మామయ్యని అడిగి బ్లెస్సింగ్ తీసుకోవడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతెందుకు, నిన్న పుష్ప సినిమాకి సంబంధించిన ఎంటైర్ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కానీ నిర్మాతలు కానీ అక్కడికి వెళ్ళి చిరంజీవి గారిని కలిసి మొత్తం వివరించి ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్న పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే, అల్లు అర్జున్ గారికి ఏదో సుకుమార్ గారు సొంతమైనట్టుగా అట్లాగో పాపం ట్రెండింగ్ నడుస్తూ ఉంది నిన్నంతా కూడా. నిజానికి నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ గారితో ఉంది సుకుమార్ గారికి. సో ఇవన్నీ కూడా అభిమానులు కూడా గుర్తుంచుకోవాలి. ఏంటంటే సినిమాని సినిమాగా చూసినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు రావు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏంటంటే, ఇప్పుడు మసాలా గారు నిన్న ఒక జనసేన నాయకుడు అంటే సుజాత గారు కొంచెం మాగ్నోనిమస్ గా మాట్లాడారు, బ్యాలెన్స్డ్ గా. ఐ అప్రిషియేట్ హర్ విజ్డమ్. ఆయన అంటారు పుష్పం ఎక్కడ పూసింది, ఏ కాంపౌండ్ లో పూసింది అంటారు. ఎందుకు ఈ మిరమెచ్చు మాటలు ఎందుకు? ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఛిద్రం చేయటం, భగ్నం చేయాల్సినంత నెసిటీ ఉంది. ఇప్పుడు ఇందాక వెంకటరమణ గారు చెప్పారు, వారి పక్క గ్రామమే సుకుమార్ గారు. అవునా అండి వెంకటరమణ గారు? సుకుమార్ గారిది మీ రాజోలు పక్కనేగా. మరి ఆయన బేసిక్ గా డైరెక్టర్, క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్న ఆయన అందరితో తీస్తారు. ఆయన రేపొద్దు జూనియర్ ఎన్టీఆర్తో తీస్తాడు. అలాగని వీళ్ళు పులేశం వేసేసుకుని ఒంటి మీద చెన్నాకోలు తగిలించుకొని తిరగాల్సినంత నెసిటీ ఉందా? పుష్ప ఎక్కడ పూసింది? మెగా కాంపౌండ్ లోనే పూసింది. కాదంటలేదే అతను, అల్లు అర్జున్ కాదంటలేదే. ఎక్కడ కూడా చూడండి మీరు, అతను ఎంత బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నాడంటే అల్లు అర్జున్. బాలకృష్ణ గారి షోలో కూడా మెచ్యూర్డ్ అపీరెన్స్ అయింది. ఎక్కడ మాట తోటి చెప్పాడు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ గురించి ఆయన బాలకృష్ణ గారి ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒక ఇష్యూలో నేను డిఫర్ అవ్వచ్చు, కానీ మిగతా ఇష్యూలన్నింటిలో కూడా నాకు అవతల వాళ్ళంటే గౌరవం ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఒకటి వాసు గారు, ఇదంతా నేను ఏం చెప్తానంటే, బ్యాక్గ్రౌండ్ చూసినట్టు మనకి ఇదంతా కొంత అసలు మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక ఆడియో వేడుకలో అల్లు అర్జున్ గారు ఆయన అభిప్రాయాన్ని
అంతకుముందు నాగబాబు గారు కూడా చెప్పారు అదే విషయాన్ని. ఏంటంటే ఏదైనా వేరే ఇతర హీరోలు ఆడియోలకి ఫంక్షన్ జరిగినప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అక్కడ పవన్ 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 కళ్యాణ్ అని అంటాం అనే దాని మీద నాగబాబు గారు కూడా అభిమానుల్ని కోపగించిన సందర్భం. అయితే ఆయన ఒక పెద్దరికం కాబట్టి దాని అంత పాజిటివ్ గానే తీసుకున్నారు, చిరు అభిమానులు కానీ మెగా అభిమానులు. అయితే ఒక సందర్భంలో అల్లు అర్జున్ గారు నేను చెప్పను బ్రదర్ అనేది ఒక డైలాగ్ అంటే ఆయన చెప్పాడు, ఎందుకు ఇట్లాగా పవన్ కళ్యాణ్ అనటం వల్ల వేరే ఇతర హీరోలు కూడా కొంత అసంతృప్తికి లోనవుతున్నారు, మీరు అలాగా మాట్లాడద్దు అనేది చెప్పారు. సో ఆ రోజు నుంచి కొంత ఈ అభిమానుల్లో కొంత స్ప్లిట్ ప్రారంభమైంది. ఆ తర్వాత కాలంలో ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా అల్లు అర్జున్, చిరంజీవి గారు డాడీ సినిమాలో ఆయన డాన్స్ కొంత అల్లు అర్జున్ గారికి సంబంధించి అవకాశం కల్పించారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో అల్లు అర్జున్ గారికి అనేక ఆడియో వేడుకల్లో కానీ ఇంకా వేరే ఇతరత్ర సభల్లో కానీ అల్లు అర్జున్ గారికి ఎంత ప్రయారిటీ ఇస్తారనేది కూడా చెప్తా వచ్చారు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు కూడా గతంలో ఏం చెప్పారంటే, మా సినిమాలు బాగున్నా బాగోకపోయినా కూడా మెగా అభిమానులు వచ్చి చూస్తారు, అది హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు, తొలి టికెట్ తెగేది నా సినిమా అయినా సరే, పవన్ కళ్యాణ్ గారిది అయినా సరే, ఇంకెవరిదైనా సాయి ధర్మ్ తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ వీళ్ళందరూ కూడా రామ్ చరణ్ తో సహా మెగా అభిమానులు మా అందరినీ కాచుకొని ఉంటారు కాబట్టి మా సినిమాలు ఈ విధంగా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తున్నాయని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ఆయన పదే చిరంజీవి గారి గురించి చెప్పట్లేదు. ఆయన పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత అది దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత కొంత చిరంజీవి గారికి చెప్పడం తగ్గింది అనే కొంత అతివాదులైన ఫ్యాన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. సో దాన్ని ఆటోమేటిక్ గా ఇది వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే జనసేనలో ఉండే ఇప్పుడు, ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన ఒక కామెంట్ చేశారు పుష్ప గురించి, అది కూడా బాగా వైరల్ అయింది. నిజానికి నాయకులు కూడా కొంత సమయం జనసేన ఇప్పుడు సుజాత గారు చెప్పారు, చాలా క్లారిటీ ఇచ్చారు, మా పార్టీ స్టాండ్ కాదు ఇది. ఆ బొలిశెట్టి సత్య గారు ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ప్రచారానికి ఎవరు రమ్మన్నారు, వెళ్తే శిల్పారావు గారికి వెళ్తే వెళ్ళారు కానీ ఆయన రావడం వల్ల మాకు ఒరిగేది లేదు, సత్యేది లేదు అని ఆయన ఒక బోల్డ్ కామెంట్ చేసేసరికి అది జనసేన కార్యకర్తలకు కూడా కొంత ప్రోత్సాహంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇట్లా సమయమును కొంత కోల్పోయో లేకపోతే జనసేన ఇందాకన్నారుగా సన్నివేశం డిమాండ్ చేసింది కాబట్టి డైలాగ్ వచ్చినట్టు, ఆ రోజు బొలిశెట్టి ఆయన పేరేంటి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు సందర్భం డిమాండ్ చేసింది కాబట్టి ఆయన అలా అనుండొచ్చు అనుకోవచ్చుగా మీరు కూడా. అయి ఉండొచ్చు, కానీ అభిమానుల్లో మాత్రం అదొక బూస్టప్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే అట్లా ప్రచారం చేస్తా ఉంటారో అభిమానులు, వాళ్ళకి ఏంటంటే ఇంకా దీనికి ఇంకా అతి ఉత్సాహంతో ముందుకెళ్లే డైలాగులుగా అవి కనిపిస్తా ఉన్నాయి. నిజానికి చిరంజీవి గారంటే ఇప్పుడు నిన్న వాళ్ళు వెళ్ళి బ్లెస్సింగ్స్ కోరారు, మరి ఇంత వైడ్ గా జరుగుతా ఉంది. లేకపోతే సినిమా చూసి వచ్చిన వాళ్ళలో కూడా కొంతమంది జనసేన వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, లేదంటే ఇందాక సుజాత గారు అన్నారు, ఆ ముసుగు వేసుకున్న వేరే పార్టీ వాళ్ళు ఆ విధంగా స్ప్లిట్ చేయడానికి చూస్తున్నారు అనేది కూడా గమనించాల్సిన అవసరం. అది కూడా చూడాలి. టోటల్ గా చూడాల్సింది ఏంటంటే, అభిమానులు అనేవాళ్ళు ఏ పార్టీలైనా మెగా అభిమానులు అందరూ కూడా ఒకే దీనికి ఉంటారు, వేరే ఇతర